మాట్లాడుతుంది. Best hug ever. Sorry, press. Everybody loves hug. Dear customers, I love hug. బాగుంది కదా. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ డాడీ స్మార్ట్ మమ్మీ. ఈరోజు మా స్టేకేషన్ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. ఇది దివాళీ తర్వాతనే, చాలా రోజులు అయ్యింది. బట్ మాకు కొంచెం టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు, కాస్త బిజీగా ఉంటున్నాం అనమాట. అందుకని వీడియో అప్లోడ్ చేయడానికి కుదరట్లేదు. సో ఇది దివాళీ డెకరేషన్స్ చూసారా, హబ్లో చాలా బాగా చేశారు. మేము హోటల్కి వెళ్ళే ముందు ఆర్వీకి కావాల్సిన ఏమన్నా చిన్న చిన్నవి ఉంటాయి కదా, బిస్కెట్స్ అని, లేకపోతే దానికి ఏమన్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకుందామని చెప్పి హబ్కి వచ్చాం. మళ్ళీ అక్కడికి వచ్చి వెతుక్కోవడం ఎందుకు అని, మాకు ఎలా ఉన్నా పర్లేదు, బట్ ఆర్వీకి కావాల్సిన ఆర్వీకి అన్నీ అరేంజ్ చేసేయాలి కదా ముందే. సో అందుకని ఎక్కడ రిస్క్ తీసుకోను నేను. సో ముందు వచ్చామన్నమాట షాపింగ్కి. పేపర్స్కి వచ్చి అన్నీ తీసుకొని వెళ్తున్నాము. సో ఇది ఆర్చర్డ్ రెండవు అని చెప్పి ఆర్చర్డ్ రోడ్లో ఉంది. చాలా బాగుంది హోటల్ డీటెయిల్స్ అవన్నీ తేజ మీకు తర్వాత చెప్తాడు. ఈ స్టేకేషన్ ఎందుకు ప్లాన్ చేసుకున్నామంటే, యాక్చువల్గా మాకు ఆ ఇంట్లో ఉండొచ్చు, బట్ వేరెక్కడైనా ఉండొచ్చు, బట్ స్టిల్ మాకు ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది. 1 year నుంచి కోవిడ్ వల్ల ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్ళక, మామూలుగా ఇండియా వెళ్తాం కదా ఇయర్లీ వన్స్ అయినా, బట్ ఈసారి అది కూడా లేదు. సో ఎక్కడికన్నా వెళ్దాం సరదాగా అని చెప్పి ఇంక ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో హోటల్ అయితే చాలా బాగుంది. ఏదో ఒక చిన్న చేంజ్ కోసం ఇది అంతే. Knock knock. Come in. సో ఇప్పుడు మీకు రూమ్ టూర్ అనమాట. ఆర్వి సే హాయ్. దీనికి ఫోన్ చాలా బాగా నచ్చింది, ఫోన్తో ఆడేస్తుంది మంచిగా. సో ఇప్పుడే మాకు డోర్ నాక్ చేసి ఇచ్చారనమాట, చిన్న స్వీట్ డెజర్ట్ లాంటివి, అండ్ శానిటైజర్, మాస్క్, అండ్ వైప్స్, అండ్ ఇది నార్మల్. సో ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే మాకు ప్రొవైడ్ చేసినవి, ఇక్కడ ఫ్రిడ్జ్ ఉందన్నమాట. అందులో మా కిందకు వచ్చేటప్పుడు ఒక ఐస్ క్రీమ్ ఇచ్చారు. అందరూ తీసుకోమన్నారు, కాకపోతే మేము తీసుకోవాలి, ఆర్వి కోసం తీసుకున్నాము ఒక ఐస్ క్రీమ్. అండ్ కెటిల్, టీ, షుగర్ అండ్ కప్స్, ఇంతే. ఇంకా లైట్. అండ్ రూమ్ అయితే చాలా చాలా బాగుంది. ఏసీ కాదు, సమ్ ఇంటీరియర్ బిల్ ఏదో. సో టెంపరేచర్ చేంజ్ ఇక్కడ చేసుకోవచ్చు. సో టెంపరేచర్ చేంజ్ ఇక్కడ అనమాట. సో ఇది. అండ్ ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ ఇచ్చారు మా లేడీస్ అందరి కోసం, ఎందుకంటే ఎక్కడికన్నా వస్తే మనం రెడీ అవ్వాలని చూస్తాం కదా. అండ్ ఇక్కడ క్లాజెట్ ఉంది. ఆర్వి నీకు సీక్రెట్ రూమ్. ఇప్పుడు మా ఆర్వి ఇందులో ఏముందా అని డిటెక్టివ్ లాగా లోపలికి వచ్చి చూస్తున్నాను. ఓకే, గుడ్ గర్ల్. ఒక డోర్ తీసాం కదా, ఇప్పుడు ఇంకో డోర్ కూడా తీయాలి అని దానికి అర్థమైపోయి అక్కడ నుంచి ఉంది. సో ఇది ఇంకో క్లాత్ సెట్, కానీ ఇందులో సేఫ్ ఉంది, కీప్ సేఫ్. మనం పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. అండ్ చెప్పులు కూడా ఉన్నాయి, లోపల వేసుకునే చెప్పులు. అండ్ ఇది నార్మల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, సేఫ్టీ మెజర్స్ అవి. సో ఇది స్మోక్ డిటెక్టర్ ఉంది పైన. అండ్ వాష్రూమ్, రెస్ట్ రూమ్ చూపిస్తాం పదండి. ఆర్వి కమ్ హియర్. దా రెస్ట్ రూమ్ చూపిస్తాం. నొక్కేస్తుంది, బ్లాక్ వేస్తుంది అది. అరవి ఏం చేశారు అది? సో ఇక్కడ షవర్ క్యాప్, వ్యానిటీ కిట్, డెంటల్ కిట్ ఉన్నాయి, సోప్ అండ్ టిష్యూస్ ఇక్కడ. సో
సో టిష్యూస్ అక్కడ ఉన్నాయి అండ్ టిష్యూస్ ఇక్కడ ఉన్నాయి అండ్ ఇటు టబ్ ఉందన్నమాట, బాత్ టబ్, టవల్స్. సో టవల్స్ పైన ఉన్నాయి, చాలా అంటే చిన్న, ఇంతకన్నా ఏముంటుంది దీంట్లో. సో ఇది టోటల్గా రూమ్ వచ్చి ఐ థింక్ తేజ్ నువ్వు చెప్పు వర్తేనా నువ్వు పే చేసిన మనీకి? వెరీ హ్యాపీ. యా, రూమ్ అయితే చాలా కోజీగా చాలా చాలా బాగుంది. అంటే లైక్ ఏదో రెసార్ట్ అప్పుడెప్పుడో వెళ్ళాము రిసార్ట్కి. యాక్చువల్లీ దీని బ్యాక్ స్టోరీ ఏంటి అంటే మేము సేమ్ ఇదే స్టేకేషన్ ఆర్వి బర్త్డేకి ప్లాన్ చేసామన్నమాట. సో ఆర్వి బర్త్డేకి ప్లాన్ చేసాం, చెప్పాను కదా అప్పుడు వుడ్ వర్క్ జరుగుతుంది, రావడం కుదరలేదు అని. సో ఇప్పుడు మాకు ఇంట్లో పెయింట్స్ స్టార్ట్ చేశారు. సో పెయింట్స్ ఆర్వీకి స్మెల్ పడదు, అలర్జీ ఏమైనా వస్తుందేమో అని చెప్పి ఎట్లనో బయటకు వెళ్దాం అనుకున్నాం. ఫ్రెండ్ ఇంట్లో అట్లా ఉండడం ఎందుకు, ఎలాగో ఆర్వీ బర్త్డేకి ప్లాన్ చేసుకున్నాం కదా, తేజ కూడా లీవ్లో ఉన్నాడు. సో స్టేకేషన్ అని పేరు పెట్టుకొని వచ్చేసాం అనమాట. జస్ట్ ఈరోజు మార్నింగ్ చెక్-ఇన్ అండ్ రేపు ఆఫ్టర్నూన్ చెక్అవుట్, అంతే, ఒక్క నైట్ కోసమే. హోటల్ అయితే చాలా చాలా బాగుంది. మేము నాకు తెలిసి తేజకి వర్క్ ఏం లేకపోతే ఆఫీస్ ల్యాప్టాప్ కూడా తెచ్చుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా మర్చిపోడు. సో వర్క్ ఏం లేకపోతే కనుక మేము హోటల్ అంతా చూపిస్తాము. తేజ రాకపోయినా కూడా నేను వెళ్ళి చూపిస్తాను, బికాస్ వెయిట్ చేస్తున్నాను నేను బయటకి ఎప్పుడు వెళ్దామా తిరుగుదామా అని చెప్పి. మాస్కులు ఇవన్నీ పెట్టుకొని బయలుదేరాలి కదా. ఆర్వి కూడా పొద్దున్నే లేచింది, ఏదో దానికి ఫోన్ గురించి ఏదో తెలిసి అన్నట్టు ఫోన్ దగ్గరే కూర్చుని ఉంది. సో ఆర్వి నో. సో ఇదన్నమాట మా స్టేకేషన్ రూమ్. తర్వాత ఏం చేస్తాం ఇవాళంతా అన్నది కూడా మేము చూపిస్తాము. అండ్ హోటల్ స్టేయింగ్కి ఎంత అండ్ హోటల్ పేరు ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు జస్ట్ నేను మీకు చూపించాను, నేను అన్ని డీటెయిల్గా చెప్తాను, నేను కానీ తేజగాని చెప్తాను, ఓకేనా? సో ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. యాక్చువల్గా మధ్యాహ్నం బయటికి హోటల్ చూపించడానికి బయటకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఆర్వి అయితే నిద్రపోయింది. బట్ తేజ ఏమో వర్క్ చేసుకుంటున్నాడు అనమాట. సో ఆర్విని వదిలేసి తేజ వర్క్ చేసుకుంటున్నాడు కాబట్టి నేను ఒక్కదాన్ని బయటికి రాలేను. సో అలా మాకు ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ ఇప్పుడు బయటికి రావాలి కాబట్టి అసలు బయట కూడా చూద్దాము అని చెప్పి వచ్చామన్నమాట. మేము ఇంతకుముందు ఆర్చిడ్ రోడ్కి ఒక్కసారి వచ్చాము, ఇది సెకండ్ టైం రావడము. సో బయట కూడా చూద్దామని చెప్పేసి ఇంకా బయలుదేరాం బయటికి ఆర్వి నిద్ర లేసిన తర్వాత. సో ఇప్పుడు తేజ మీకు మొత్తం డీటెయిల్డ్గా చెప్తాడు అదే హోటల్ గురించి అండ్ ఆ ప్రైస్ అండ్ మేము ఎట్లా వెతికాము, ఏ వెబ్సైట్స్లో మాకు తక్కువ ప్రైస్కి వచ్చింది, అవన్నీ డీటెయిల్గా తేజ మీకు అన్నీ చెప్తాడు, ఓకేనా? సో స్టేకేషన్ అని తెలిసిన తర్వాత నైట్ అంతా కూర్చొని హోటల్ గురించి సెర్చ్ చేసాము. ఫైనల్లీ ఈ హోటల్ దొరికింది మాకు అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఇంకా డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయేమో అని సెర్చ్ చేస్తే మెయిన్లీ 2 వెబ్సైట్స్లో కొంచెం డీసెంట్ రేట్స్ చూపిస్తున్నారు. ఒకటి వచ్చేసి ట్రిప్ అడ్వైజర్, ఇంకోటి అగోడా. సో నేను బుక్ చేసింది ఆ రోజుకి అగోడాలో కొంచెం తక్కువ ఉంది, లైక్ అరౌండ్ $20 డిఫరెన్స్ ఉంది. సో అందుకని నేను అగోడాలో బుక్ చేశాను. సో ఓవరాల్ ప్రైస్ వచ్చేసి 10,000 ఇండియన్ రూపీస్ పర్ నైట్ పడింది, విచ్ ఈజ్ $200 సింగపూర్ డాలర్స్ అయింది. బట్ ఒకవేళ అడ్వాన్స్లో ప్లాన్ చేసుకొని బుక్ చేస్తే మాత్రం మేబీ తక్కువ పడవచ్చు, అరౌండ్ 8,000 లైక్ $160 అలా అవ్వచ్చు. సో ఒకవేళ ఏమన్నా మీరు ముందుగా ప్లాన్ చేసుకొని బుక్ చేసుకుంటే మీకు తక్కువ పడుతుంది. సో అలా చూసుకునే రేట్స్ అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే. సో ఇప్పుడే జస్ట్ బయటకు వచ్చాము. ఆర్చిడ్ రోడ్ సింగపూర్లో క్రిస్మస్ టైంలో మస్తు హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. సో డెకరేషన్స్ అదంతా చాలా బాగుంటుంది. బేసిక్గా మేము మార్నింగ్ హబ్కి వెళ్ళి ఆర్వీకి కావాల్సిన అవన్నీ తెచ్చుకున్నాం, కానీ చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి. నేను మరీ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, పక్కనే అన్నీ ఉన్నాయి. సో బేసిక్గా ఎవరన్నా రావాలి అనుకున్న వాళ్ళు ముందే ఏం కొనుక్కోవాలని చూసుకోక్కర్లేదు, చుట్టూ అన్నీ ఉంటాయి. సో హ్యాపీగా బట్టలు మాత్రం సర్దుకొని వచ్చేస్తే చాలు. సిటీ మధ్యలోనే ఉంది. సో చాలా బాగుంది హోటల్, చాలా కన్వీనియంట్గా ఉంది. సో చూసారు కదా రోడ్స్, ఇంకా నైట్ టైం చాలా బాగుంది, నైట్ టైం కూడా చూపించాను. సో ఇది ఫారం మాల్ అనమాట. సో
ఫస్ట్ ఇక్కడ తినేసి ఆ తర్వాత మాల్కి వెళ్ళిపోదామని. సీకి లోపలికి వెళ్దామా కిందకి వెళ్దామా? ఇక్కడ బయట అది కూడా బాగానే ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి ఇక్కడ. ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి గ్రిల్డ్ కెబాబ్. We got lots of stormtroopers and Darth Vader. authentic falafel అంట, favorite chickpeas patty. ఆర్వి కూడా చైర్లో కూర్చుందా? ఆర్వి నీకు కూడా చైర్ ఉందా? గేమ్ ఆడుకుంటున్నాను చూడు. సాస్ కావాలా? ఈ రోడ్ యాక్చువల్లీ చాలా బాగుంది. ఇవే మొత్తం లైన్గా మాల్స్ ఉన్నాయి. వే అయితే చూడడానికి చాలా చాలా బాగుంది. Hey, yaar. Oh no. You like it? You want cheese fries? No, we'll eat plain fries. No no no. ఇప్పుడే లైట్స్ ఆన్ చేశారు. చాలా బాగుంది కదా. మొత్తం ఇది ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ఈ లైట్స్ ఉన్నాయన్నమాట. లిటిల్ ఇండియా వెళ్తే దివాళీ డెకరేషన్స్ ఎలాగో ఇక్కడ క్రిస్మస్ డెకరేషన్స్ అలా అన్నమాట. బాగుంది కదా. చాలా బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ, మొత్తం బ్రాండ్సే. అందుకే ఫారినర్స్ బాగా కనిపిస్తారు. లిటిల్ ఇండియాలో ఇండియన్స్ ఎలా ఉంటారో ఇక్కడ ఫారినర్స్ అలా ఉంటారు. సో చెక్ ఇన్ చేసి లోపలికి వెళ్ళి మాల్ కూడా చూద్దాం. సింగపూర్లో ఫారం మాల్. రణ్వీర్ సింగ్ వేసుకునే బట్టల్లో ఇక్కడ ఐ థింక్ ఆర్వి చాలా ఫన్ టైం స్పెండ్ చేయొచ్చు కిందకి వెళ్తే. సో అక్కడ ఫ్లవర్స్ చూడు, సమ్ రెస్టారెంటే అది. ఈటింగ్ లుక్ this pretty. Wow, so beautiful. Can take millions and millions of pictures. Wow. Kids room decor. మనకి ఒక డిస్ప్లే పీసులు లాగా ఉన్నాయి అన్నమాట. ఇట్లా చేసుకోవచ్చు అన్నట్టు. ప్రస్తుతానికైతే షాప్ ఓపెన్ చేసి ఉంది.
ఫర్ హోమ్. చిన్నపిల్లల బట్టలు ఉన్నాయి ఇక్కడ. ఏదో బొట్టిక్ లాగా ఉంది. రేట్లు వాచిపోయేలాగా ఉన్నాయి. ఈ మాల్ చూసిన తర్వాత నీకేమనిపిస్తుంది? సింగపూర్లో కూడా ఫారెన్ మాల్ చాలా బాగుంది. ఏముంది అసలు ఇక్కడ? హలో సింగపూర్, ఇక్కడ టాయ్స్ ఆర్ అస్కి వచ్చాము. స్పైడర్ మ్యాన్ ఇది పెట్టుకో, రెడ్ది. కింద ఉంది కదా పేరు. ఫ్రోజన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? ఇదిగోండి, ఇక్కడ ఎల్సా ఉంది. ఇక్కడ ఆనా ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది ఆయన. ఇంటెలిజెంట్ ఆర్సీ రోబోట్ అంట. 69.9 అంటే ఏం చేస్తుంది ఇది? ఏదైనా ఒక శాంపుల్ పీస్ ఉంటే బాగుండేది. ఇది సంస్థానమే ఉందన్నమాట. ఇప్పుడు మా ఆర్వీని ఆపడం ఎంత కష్టం అంటే, బాబాయ్ మొత్తం పెప్పా పిగ్కి సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ. పెప్పా పిగ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. ఇందులో మనకి పెప్పా పిగ్ దొరికితే బాగుంటుంది. చిన్నవి లేవు. పెప్పా పిగ్ ఇది కుకింగ్ది. ఏ కిచెన్ తేజు మాట్లాడుతుంది. Best hug ever. Sorry, press. Everybody loves hug. Dear customers, బాగుంది కదా? ఉంది ఫ్రోజన్ సంస్థాన్. అందరూ ఉన్నారు. ఫ్యామిలీ ఉంది ఇక్కడ. కాస్ట్ చూసారా? అందులో ఉన్నాయి బొమ్మలు బుజ్జి బుజ్జి. మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఇలా ఒక టాయ్స్ ఆర్ అస్ మాత్రం కనిపిస్తుంది. ప్రతి ప్లేస్లో ఒకటి కంపల్సరీ ఉంటుంది అనుకుంటా. బట్ కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి, అంటే టాయ్స్ సేమ్ ఉన్నా కూడా స్టోర్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. సో వీళ్ళిద్దరు ఇక్కడ ఆడుకోవడం స్టార్ట్ చేశారు. మేము టాయ్స్ ఆర్ అస్ తర్వాత ఇంకా వెళ్ళిపోయినాము చూసేసి. అండ్ అక్కడే ఫుడ్ తినచ్చు. బట్ మేము ఏంటంటే బయట తీసుకొని వెళ్దాము, బయట తినేసి వెళ్దామని అనుకున్నాము. ఎందుకంటే హోటల్లో కూడా మనకి ఎక్కువ ఇండియన్ మెన్యూ ఏమి ఉండదు. సో నేనేమో నాన్ వెజ్ తినను. సో ఎందుకు రిస్క్ అని చెప్పి బయట తినేసి వెళ్దామని చెప్పి ఇంకా మేము హోటల్లో తినాలని అనుకోలేదు. బయటే తినేసి ఇంకా డైరెక్ట్ ఇంక పడుకోవడానికి వెళ్ళిపోయాం. అసలు హోటల్ చూపిద్దామని అనుకున్నాం. పైన స్విమ్మింగ్ పూల్ ఉందంట, అవన్నీ అనుకున్నాం కానీ అసలు మాకు కుదరలేదు. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ రెగ్యులర్గా రావాలి అని నేను కూడా అనుకుంటున్నాను.